అదా ఇదా అది కాకపోతే ఇంకేది ఇదే కాస్త బెటర్ అది మరీ ఘోరం ఇది కరుణిస్తుందేమో చూద్దాం ఓ నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ సుదీర్ఘ కసరత్తు తర్వాత ఫైనల్గా పిఠాపురంలో తేలాడు గాజువాకకు టాటా చెప్పేశాడు భీమవరానికి బాయ్ బాయ్ చెప్పేశాడు అయితే ఆశ్చర్యకరంగా పవన్ పిఠాపురం ప్రకటించకముందే స్థానికుడికే మన ఓటు అంటూ అక్కడ బ్యానర్లు విరిశాయి పిఠాపురం నుంచే పోటీ అని ప్రకటించిన తరువాత ఆ నియోజకవర్గం టీడీపీ నాయకుల ఆందోళనలతో అట్టుడికిపోయింది టీడీపీ నేతలే పార్టీ జెండాలను పోస్టర్లను పీకిపడేశారు ఇది పవన్ కళ్యాణ్ దీనస్థితికి అద్దం పడుతోంది ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి ఎక్కడి నుంచి పోటీ చేయాలో క్లారిటీ లేక ఆఖరికి పిఠాపురం ఎంచుకుంటే అక్కడ టీడీపీ నాయకులు ఆయన్ని అవమానించే రీతిలో వ్యవహరించారు వారు ఏం చేశారన్నది పాయింట్ కాదు వారితో ఎవరు చేయించారన్నదే పాయింట్ చంద్రబాబు అనుమతితోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంచుకున్నాడు కానీ అక్కడున్న టీడీపీ నాయకుడిని చంద్రబాబు ఎందుకు పిలిచి మాట్లాడలేదు పవన్ కోసం ఎందుకు గ్రౌండ్ క్లియర్ చేయలేదు ఇక్కడే ఉంది అసలు పాయింట్ అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత ఇంతకీ పవన్ తన కోసం తాను చేయించుకున్న సర్వేలు ఎందుకు పాజిటివ్ రిజల్ట్ రాలేదు పిఠాపురంలో సామాజిక వర్గం పేరుతో తాను నమ్ముకున్నది జరుగుతుందని భావిస్తున్నాడా తన పోటీ పిఠాపురం నుంచి అని పవన్ ప్రకటించిన తరువాత ఓ 10 ప్రశ్నలు అదే నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం క్వశ్చన్ నెంబర్ 1 దాదాపు 10 నియోజకవర్గాల్లో నువ్వు చేయించిన సర్వేలు బెడిసి కొట్టాయి అవునా కాదా క్వశ్చన్ నెంబర్ 2 సర్వే ఫలితాలు చూసి భయంతో గాజువాక భీమవరం నుంచి తప్పుకున్నావు అవునా కాదా క్వశ్చన్ నెంబర్ 3 కేవలం కాపు ఓట్లు గెలిపిస్తాయనే పిఠాపురం నుంచి పోటీకి సిద్ధమయ్యావు అవునా కాదా క్వశ్చన్ నెంబర్ 4 అయినా పిఠాపురంలో గాజువాక భీమవరం రిజల్ట్ రిపీట్ అవుతాయని భయపడుతున్నావు అవునా కాదా క్వశ్చన్ నెంబర్ 5 నిన్ను ఓడించేందుకు ప్రత్యర్థులే కాదు చంద్రబాబు కూడా తన ప్లాన్కు పదును పెట్టాడు అవునా కాదా క్వశ్చన్ నెంబర్ 6 పిఠాపురం ప్రకటనకు ముందే నాన్ లోకల్ అంటూ నీకు వ్యతిరేకంగా బ్యానర్లు వెలిశాయి అవునా కాదా క్వశ్చన్ నెంబర్ 7 ఒకవైపు బాబు నీకు పిఠాపురం టికెట్ ఇచ్చాడు మరోవైపు తన పార్టీ నేత వర్మను ఎగదోస్తున్నాడు అవునా కాదా క్వశ్చన్ నెంబర్ 8 టీడీపీతో పొత్తు పెట్టుకుని బాబు పర్మిషన్తో పోటీకి దిగిన అసమ్మతి ఎదుర్కొంటున్నావంటే అది నీ దీనస్థితి అవునా కాదా క్వశ్చన్ నెంబర్ 9 ఒక పార్టీకి అధ్యక్షుడివై ఉండి టీడీపీ నాయకుడి కాళ్ళు పట్టుకోవలసిన పరిస్థితి తెచ్చుకున్నావు అవునా కాదా క్వశ్చన్ నెంబర్ 10 చంద్రబాబు కోసం సీట్లలో కోత పెట్టుకుని సొంత అన్న నాగబాబును సైతం పక్కన పెట్టేశావు అవునా కాదా పవన్ కళ్యాణ్ ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి